వెల్కమ్ టు డిఎన్ఏ న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినటువంటి ఈ సమయంలో రానున్నటువంటి 2 రోజుల్లో 16 తారీఖు మధ్యాహ్నము 12:30 అటు మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, కార్పొరేషన్ లో మేయరు, డిప్యూటీ మేయరు పదవిని ఎన్నుకోవటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల హంగతి ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలలో 68 సీట్లకు మాత్రము కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీ తెచ్చుకున్నది. బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక 13 సీట్లలో మాత్రమే ఒక స్పష్టమైన మెజార్టీ తెచ్చుకుంది. 30 స్థానాల్లో మాత్రము ఈ రెబల్స్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థులే కీలకమైనటువంటి గేమ్ చేంజర్ గా వాళ్ళు మారారు. అంటే తెలంగాణ 30 మున్సిపాలిటీలలో ఎవరైతే ఇండిపెండెంట్ గా నిలబడినటువంటి అభ్యర్థులు ఎవరికైతే వాళ్ళ మద్దతును వాళ్ళు తెలుపుతారో అక్కడ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ చైర్మన్ గా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇగో ఇందులో గతంలో కూడా ఒక అనవాయితీ ఉండేది. ఏది అంటే తెలంగాణ రాష్ట్రంలో అటు కార్పొరేషన్లు కానీ, ఇటు మున్సిపాలిటీ కానీ ఎక్స్ అఫిషియో ఓట్ అనేది లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీ కానీ ఓటేసేవారు. చూద్దాం ఒకసారి. ఎక్స్ అఫిషియో ఓటర్ గా ఉండాల్సిందే, అప్పుడే ఓటు వేసేందుకు అర్హులు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంటే ఎల్లుండి 16 తారీఖున ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి ఎన్నిక సందర్భంలో ఎక్స్ అఫిషియో మెంబర్ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి లోకల్ ఎంపీ కానీ, లోకల్ ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళు కూడా ఓటేసేందుకు అర్హులే అని చెప్పి మనకు హైకోర్టు అయితే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎప్పుడు అర్హులైతే అంటే వీళ్ళు ఆయా మున్సిపాలిటీ ఉన్నటువంటి వీళ్ళ ఓటు హక్కు వీళ్ళు కలిగి ఉంటేనే. ఎగ్జాంపుల్ భువనగిరి కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఎంపీ ఉన్నారో ఆ ఎంపీ గారికి భువనగిరి టౌన్ లో ఓటు హక్కు ఉంటే ఆయన భువనగిరిలో వేయాలి. లేదు ఆయన జనగాంలో ఓటు హక్కు ఉంటే జనగాంలో ఓటు వేయాలి. లేదు ఆయన చేర్యాలలో ఓటు హక్కు ఉంటే ఆయన చేర్యాలలో ఓటు వేయాలి. గతంలో ఇట్లా లేకుండే. గతంలో ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులు తెలంగాణ మొత్తంలో వాళ్ళు ఎక్కడైతే నచ్చిన ప్రదేశంలో వాళ్ళు ఓటేసేటువంటి అవకాశం ఉండే. అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఎక్కడైతే వాళ్లకు సీట్లు తక్కువగా వస్తాయో అటువంటి సమయంలో ఎమ్మెల్సీని, ఎంపీని ఓటేసి వాళ్ళు మున్సిపల్ చైర్మన్ పదవిని వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో 2019లో బీజేపీ పార్టీ వాళ్ళు కేసు వేయడం జరిగింది. లేదు అంటే ఎక్కడో ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో ఎక్కడో ఉన్నటువంటి ఎంపీ ఇక్కడ ఓటు వేయడమైంది. ఎక్కడైతే స్థానికంగా ఓటు కలిగి ఉంటాడో ఆ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ అదే మున్సిపాలిటీలో ఓటు వేయాలని వాళ్ళు ఏదో కేసు వేసిరో దాన్ని హైకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో మాత్రమే ఆ ఎమ్మెల్యే కానీ, ఆ ఎంపీ కానీ, ఆ ఎమ్మెల్సీ కానీ ఓటు వేయాలని హైకోర్టు అయితే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు అనేది బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక చెంపపెట్టని మనము చెప్పవచ్చును. దాంతో విధంగా అంటే ఇన్ని రోజులటువంటి ఒక గందరగోళాన్ని మాత్రము హైకోర్టు అనేది ఒక క్లారిటీ ఇచ్చిందని కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల తక్కువ సీట్లు వచ్చేప్పుడు ఏం చేసే వాళ్ళంటే అప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ తీసుకొచ్చి వాళ్ళతో ఓటేసి వాళ్ళ మున్సిపల్ పీఠాన్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇక నుంచి ఇటువంటి గదగల పరిస్థితి ఉండకుండా హైకోర్టు అయితే ఒక స్పష్టమైన తీర్పు అనేది ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారమే ఓటకు మున్సిపాలిటీ ఉంటే మాత్రమే వాళ్ళు ఓటేయాలి, లేకుంటే మాత్రం వాళ్ళు ఓటేసే అవకాశం లేకుండా హైకోర్టు అయితే చేసిందని ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు.